ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. ఏపీ తెలంగాణ బోర్డుకు ఇవ్వాల్సిన నిధుల విషయంపై చర్చించనున్నారు. బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపై చర్చించాలని ఎజెండా రూపొందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేఆర్ఎంబీ బడ్జెట్ 23.5 కోట్ల రూపాయలు కాగా కేఆర్ఎంబీకి 13.61 కోట్ల రూపాయలను తెలంగాణ ఇవ్వాల్సి ఉంది. 2023-24లో కేఆర్ఎంబీకి 11.75 కోట్లను ఏపీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం కేఆర్ఎంబీ వద్ద కేవలం 22 లక్షల రూపాయల నిధులు మాత్రమే ఉన్నాయి. దీంతో వేతనాలు చెల్లించలేని స్థితిలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఉందని తెలుస్తోంది. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. ఏపీ తెలంగాణ బోర్డుకి ఇవ్వాల్సిన నిధుల విషయంపై చర్చించనున్నారు. బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపై చర్చించాలని ఎజెండా రూపొందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేఆర్ఎంబీ బడ్జెట్ 23.5 కోట్ల రూపాయలు కాగా కేఆర్ఎంబీకి 13.61 కోట్ల రూపాయలను తెలంగాణ ఇవ్వాల్సి ఉంది. ఇక 2023-24లో కేఆర్ఎంబీకి 11.75 కోట్లను ఏపీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం కేఆర్ఎంబీ వద్ద కేవలం 22 లక్షల రూపాయల నిధులు మాత్రమే ఉన్నాయి. దీంతో వేతనాలు చెల్లించలేని స్థితిలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఉందని తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో అయితే కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుందని తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఏదైతే విభజన చట్టం హామీలో ఉన్న దాంట్లో భాగంగానే ఈ రోజు వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు కూడా సమావేశం కాబోతా ఉంది. ఇప్పటికీ అనేక సార్లు కూడా ఇటు రాష్ట్రం విభజన జరిగి 9-10 సంవత్సరాలు కావస్తున్నా కానీ అనేక మార్లు సమావేశం జరుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా ఇప్పటికీ కూడా ఇటు కృష్ణానది యాజమాన్యం బోర్డు కూడా కనీసం వేతనాలు కూడా చెల్లించే పరిస్థితుల్లో కూడా లేని సందర్భంలో కూడా నిధులు సకాలంలో చెల్లించే విషయంపై కూడా రోజు ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన బోర్డుకు ఇవ్వాల్సిన నిధులపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపైనే చర్చించాలనేది ప్రధాన ఎజెండా కూడా ఈ రోజు జరుగుతా ఉంది. మొత్తానికి ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇటు కేఆర్ఎంబీ బడ్జెట్ కూడా 23.5 కోట్లుగా కేటాయించారు. దానికి సంబంధించి అదేవిధంగా ఇటు 13 కోట్లు ఇటు తెలంగాణకు ఇవ్వాల్సి ఉన్నా కానీ ఇంతవరకు కూడా నిధులు ఇవ్వని కారణంగా కూడా దీనికి సంబంధించిన విషయంపై కూడా ఈ రోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటు మరోవైపు ఇటు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇటు దాదాపు 12 కోట్లు అదేవిధంగా తెలంగాణకు 14 కోట్లు కూడా కేంద్రం ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నిధులు మాత్రం కేవలం లక్షల్లోనే ఉంది. కేవలం 20 లక్షల రూపాయలే ప్రస్తుతం ఇటు కృష్ణానది యాజమాన్య బోర్డు దగ్గర ఉన్న నేపథ్యంలో కూడా కనీస వేతనాలు కూడా చెల్లించే పరిస్థితిలో ఆ బోర్డు లేదు. కాబట్టి దీన్ని ఇటు ఇరు రాష్ట్రాలు కూడా ఇటు ఈ రోజు మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసుకుని ఇటు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.